బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతో ఆరాటపడిన ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించిందంటూ ప్రస్తుతం బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగాయి. 2019తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి చేకూరింది. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల పోరు మొదలైంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లోని సర్పంచ్ అభ్యర్థులకు వార్డు మెంబర్ క్యాండిడేట్లకు ఈసీ సింబల్స్ కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 గుర్తులను కేటాయించింది. 2024లో మొదలైన డీయాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 2 కోట్ల ఆధార్ నెంబర్లను తొలగించింది. తొలగించిన ఆధార్ నెంబర్లను మరొకరికి కేటాయించమని యుఐడిఏఐ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూన ఈ వివాదంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. పోలిగ్రామ్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమృత దీవుల్లో భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాల ధరించిన ఎస్ఐకి ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేధింపులపై మరాఠీ నటి గిరిజ ఓక్ ఆవేదన వ్యక్తం చేసింది. అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయంటూ గిరిజ ఆవేదన చెందారు. ప్రముఖ గాయకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడులోని డయాబెటిస్ టెంపుల్ పై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుంటే షుగర్ తగ్గుతుందని అక్కడికి వెళ్లే భక్తులు నమ్ముతున్నారు. బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,920 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,260 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 2 నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయారు.